హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. నా పేరు బాను. ఇప్పుడు నేను జాంకాయలు కోస్తున్నాను మా తోటలోవి, చూడండి. అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్ళిపోతాం. కేజీకాయ కోస్తున్నాను, చూస్తారా? కేజీకాయ, కేజీ డాబు అదిగో కేజీకాయ. ఇంకోటి ఉంది కానీ అది అవ్వలేదు. కోసేస్తే బాగా బెస్ట్ ఏమో. కోసేస్తా ఉంది రింకలైతే. కోసేసాను రా, అటేపు ఉన్నాయి. ఇంకా ఇంటి వెనకాల నుంచి ఎక్కాలి గోడ. ఈ చిన్నకాయ కూడా అయిపోయింది. ఇది కూడా చిన్నదిగానే అయింది, ఇది అవ్వలేదు ఇంకా. అమ్మా ఇట్రా, పట్టుకుంది కానీ కాయలు. నేను గోడ దిగుతాను. నువ్వు వచ్చావా? వెరీ గుడ్. ఉండైతే ఇగో. అయ్యి బాబాయ్ ఆగు, పట్టుకో మరి. నేను గోడ మీద ఉన్నాను. కేజీ జామా ఇదిగో, ఇక పట్టుకోండి. ఇంటి వెనకాల ఉన్నాయి. ఇంకా తినకండి ఎవరని. తినట్లేదు ఎవరని. కాయ పూటే తింటుందట. చూసారా, కాయ కింద పడిపోయి చిలకల ఉడతలు తినేసినాయి మొత్తం. పెద్ద కాయ ఇంకా అవ్వలేదు రే. కాయ గోడ ఎక్కుదా ఉంటా. అంగా కాయ అయిపోయింది. కోస కిటికీలోకి బాగానే కూర్చున్నారు మీరు. ఇక చూడండి, నేను 3 కాయలు కోసాను. ఇస్తాను పాపం. చెట్టుకు ఒక నాడన్నా నీళ్ళు అయ్యవు కానీ నీకు ఇవి తింటాడు పాపం పెండదనట్టు. ఎప్పుడన్నా ఒకసారి అన్నా నీళ్ళు వేసావా నువ్వు చెట్టుకి? గోడ మీద కూర్చుని బాగా వస్తున్నావు కానీ కోతి లెక్క. నువ్వు ఎప్పుడన్నా ఒకసారి అన్నా నీళ్ళు వేసావు చెప్పు నాకు. ఎప్పుడైతేవు? ఎప్పుడు వేయలేదు కదా, అందుకని నీకు జాంకాయలు తినే అర్హత లేదు. నీకు లేదు. చూడు ఎంత బాగున్నాయి. ఇంకా తాతమ్మ దగ్గర ఒక 4 ఉన్నాయి, ఒక 4. ఇంకా ఇంత కాయలు చాలా ఉన్నాయి. కానీ కొన్ని రోజులు వేయట్లేదు, కొన్ని రోజులు వేస్తున్నా. పట్టుకో, పడిపోతాయి. అన్నీ పట్టుకో జాగ్రత్తగా. అన్నీ పట్టుకో. ఉన్నాడు తాతమ్మకి ఇచ్చి అన్నీ కలిపి విడిగా తీద్దాం. పద అమ్మ, ఎన్ని కాయలు వచ్చినాయి చూద్దాం. 2 కేజీలు కాయలు వచ్చినాయి. అది ఉడత తినేసింది. ఎవడో తినేసాడు కానీ నీకు ఎవడో తినేలేదు. దాన్ని ఉడత తినేసింది. పడేయాలా? మీ అమ్మ ఇట్టింది అక్కడ. మీ అమ్మ తింటదేమో. ఉండే వద్దుండే, పడేకి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. వద్దు బాబా, ఇంటి నిండా జామ చెట్లు అయిపోతాయి అప్పుడు. నడు. ఏయి బాగానే వచ్చినాయి కాయలు. కేజీ పైనే ఉంటాయి అన్నీ. ఇది ఒక్కటే 1/2 కేజీ ఉంటుంది. జాంకాయ ఉంటుంది ఈజీగాని. ఎంత పెద్దది ఉందో చూడు మరి చక్కగానే. ఈడొక్కరాడు కూడా చెట్టుకి నీళ్ళు వేయలేదు. వీడికి ఇచ్చేదే లేదు. వీడికి ఇచ్చేదే లేదు. ఇంకా గోడ ఎక్కుతున్నాడు చూడు. పడతావు లేకురా. బాబోయ్ బాబోయ్, వేసిన చెట్లేమో చిన్నగా కాస్తున్నాయి. 200 ఎట్టుకున్నావు ఒక జాంకాయని. ఏమో ఉత్తరే మొలిసిన చెట్లేమో బాగా కాస్తున్నాయి, పెద్ద పెద్ద కాయలు. మరి వేసేమేటయ్యి? ఆ విత్తనాలు పడి మొలిసినాయి అంతే. అలాగా ఆ 2 చెట్లుని తెగ తినేస్తున్నారు జనాలు, మనకన్నా ఎక్కువ. ఇప్పుడు ఇవాళ కోసాం కాబట్టి ఆదివారం ఇంటికాడ ఉన్నాం కాబట్టి అది ఆడాడుగా పనిపోయామనుకో షాప్కి, సాయంత్రం వచ్చేదాడికి కానిచ్చేస్తారు జనాలు. మనం తినడం తక్కువ, జనాలు తినడం ఎక్కువను. అదన్నాడు పోదాం పైకి. ఎందుకు ఇంకా. బాయ్ బాయ్ చెప్పు. చికెన్ పకోడియా? నడి అద్దం పద పద. చికెన్ పకోడీ అంట.